హలో అందరికీ వెల్కమ్ టు షెన్ను వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి శాండ్విచ్ అయితే రెడీ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా అయితే రెడీ చేస్తున్నాను ఇంట్లోనే. బయట చాలా చోట్ల తినే ఉంటారు కదా, అవి కూడా అంత ఏమీ టేస్ట్గా ఏమి ఉండవు. కాకపోతే బయట చేసినారంటే అదొక టేస్ట్ వస్తుంది బయట చేశారనేసి. కాకపోతే నేనైతే ఈరోజు ఇంట్లోనే రెడీ చేస్తున్నాను చాలా సింపుల్గా. చాలా టేస్టీగా కూడా ఉంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేయడము, చాలా బాగా వచ్చింది. ముందుగా దీనికోసం వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ కూడా యూస్ చేయట్లేదు, కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసేసుకొని లైట్గా ఫ్రై అయితే అవ్వాలి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇది లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను, అలాగే క్యారెట్ ముక్కలు కూడా. మీకు కావాలంటే వేరే వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా క్యారెట్ టమోటా వేసేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి వీటిని. కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి. మీరు కావాలంటే కారం లేకోకుండా పచ్చిమిర్చి కూడా యూస్ చేయొచ్చు, కారం పొడి కాకుంటే. నేనైతే కారం పొడి అయితే వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇవి వేసేసుకొని లైట్గా మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి పచ్చివాసన పోయే వరకు. చూసారు కదా, మగ్గిపోయాయి. ఇందులోనే ఇలా మగ్గిపోయిన తర్వాత గరం మసాలా అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకొని లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర అయితే లాస్ట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలా కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బ్రెడ్ తీసుకొనేసి అందులో స్టఫింగ్ అంతా యాడ్ పెడుతున్నాను. ఇలా స్టఫింగ్ అంతా పెట్టేసి కొద్దిగా ప్యాన్కి అయితే ఆయిల్ రాస్తున్నాను. ఆయిల్ వేసేసి 2 సైడ్స్ కాల్చుకోవడమే లైట్గా. మీరు కావాలంటే నెయ్యి కూడా యూస్ చేయొచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, సింపుల్గా శాండ్విచ్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోయింది. తక్కువ టైంలోనే, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా, సింపుల్గా అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.